అయితే గురుగారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధతగా చేశారు కదా! మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనం అంటే ఒకటి రాజకీయం గురించి మాట్లాడు అంటే నేను జగన్కి వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానో పవన్ కళ్యాణ్ అనుకూలం కాదు. ఒక పద్ధతి ప్రకారంగా చాలామంది ఇక్కడ అందరికీ ఉండేటువంటి ఒక అనుమానమా అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అంటే 2000 ఇయర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని బాగా అభివృద్ధి చేశాడనే విషయం చెప్తూ ఉంటారు చాలామంది. ఇది వాస్తవం, అభివృద్ధి చేశాడు అనేది వాస్తవం. ఆల్రెడీ ఇది ధన సంపన్నమైనటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం అనేది అప్పటి ఉన్నటువంటి బీదర్ రాష్ట్ర కర్ణాటకలో కొన్ని జిల్లాలని మహారాష్ట్ర కొన్ని జిల్లాలతో అసలు ఉన్నతమైనటువంటి 26 జిల్లాలతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది ఒకప్పుడు. అంటే ఆర్థికంగా చాలా ఎకనామికల్ గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది. సో మరి ఎందుకు కరువు వచ్చిందంటే ఆ తర్వాత వచ్చినటువంటి నీటి సంబంధించినటువంటి విషయాల్లో నీటిని ఏ ప్రాంతానికి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు కర్ణాటక నుంచి మనము మహారాష్ట్ర నుంచి బాబ్లీ నది నుంచి మనకి ఎందుకు జూన్ టు అక్టోబర్ వరకు నీళ్ళు వదిలిపెడుతున్నారు గ్యారెంటీగా రూల్ ఎందుకు వచ్చింది అంటే నీళ్ళు అనేవి దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉండాలి. ఇక్కడ మనకి గోదావరి కానీ కృష్ణా నీళ్ళు కానీ ఈ తెలంగాణను ఆనుకొని వెళ్తున్నప్పటికీ కూడా తెలంగాణ నీళ్ళు లేవు. ఒక విషయం మీకు చాలామంది తెలియదు, నల్లగొండ పట్టణంలోనే కృష్ణానది ఉంది, నల్లగొండ కొద్ది దూరంలోనే కృష్ణానది ఉంది. కానీ అక్కడ మొత్తం వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ వాటర్. అసలు అక్కడ బొక్కలకి ఎముకలకి వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో మరి కృష్ణానది ఉన్నదే రిజర్వాయర్ ఉందే సగం నల్లగొండ జిల్లాలో సగం గుంటూరు జిల్లాలో ఉంది. మరి అంటే మాచర్ల మరి అలాంటిది నల్లగొండకి నీళ్ళు తాగునీటి కట్టకట్టు ఉంటుంది ఎప్పుడు కూడా. మరి అటు గుంటూరుకి ఎందుకు నీళ్ళు ప్రాబ్లం లేదు అంటే నేను మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మాట్లాడట్లా. అంటే నీటి ఉన్నటువంటి వాటాలు అనేవి ఇక్కడ ప్రాంతానికి కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు సింపుల్ లాజిక్, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు మనకి తెలంగాణలో వచ్చేటువంటి సంవత్సర పంటలు నాకు తెలిసి 63 ఎకరాలు మాత్రమే, 63,000 ఎకరాలు, 70 ఎకరాలు. సో మహబూబ్నగర్ కానీ వరంగల్ కానీ ఇటువైపు మహబూబాబాద్ కానీ ఇటు మనకి కరీంనగర్ కానీ అంత పూర్తిగా ఎండిపోయినటువంటి పొలాలు కనపడేది. మరి సరే చంద్రశేఖరరావు ప్రభుత్వం అనుకుందామా రేవంత్ రెడ్డి అనుకున్న తర్వాత పక్కన పెడితే 2 రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత 1,42,000 ఎకరాలు ఎలా పండుతుంది? సింపుల్ నాకు ప్రశ్నకు సమాధానం. అంతకుముందు 60 సంవత్సరాలుగా పడినటువంటి పంటలు 67 ఎకరాల నుంచి 1,40,000 ఎకరాలకు ఎలా వెళ్ళింది, 1,50,000 ఎలా వెళ్ళింది? నాకు సమాధానం లేదు ఎవరు కూడా. అంటే నీటిని ఎక్కడ సమృద్ధిగా అక్కడ వాడుకునే ప్రయత్నం చేయాలి. అలా నీటిని వాడకపోవడం వల్ల తాత్కాలికమైనటువంటి ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర ఉద్యోగాల్లో స్థానికులకి ఉద్యోగాలు లేకపోవడం వల్ల బాగా ఇది సపరేట్ అవ్వాలన్నటువంటి భావన అయిపోయింది. సో ఇప్పుడు సస్యామలే ఉందిగా, దేశం మొత్తానికి విత్తనాలు సరఫరా చేసి తెలంగాణ రాష్ట్రంగా అయిపోయింది. ఇప్పుడు గత 12 ఏళ్ల నుంచి దేశం మొత్తానికి విత్తనాలు సరఫరా చేసే రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఉంది. మరి అంటే నేను ఆంధ్రాకి వ్యతిరేకంగా మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆంధ్ర, నేను చాలా హ్యాపీగా మాట్లాడతాను. బట్ ఎందుకు మనం విడిపోయాం అంటే భౌతికంగా విడిపోయిన కారణం ఇది ఒకటి. ఇలా మనకి అమరావతి గురించి మనం మాట్లాడుకుంటూ ప్రధానమైనటువంటిది. అందుకని హైదరాబాద్ నగరం ఆయన ఉన్నదాన్ని అభివృద్ధి చేశాడు. హైటెక్ సిటీ కట్టడము, కొండాపూర్ని డెవలప్ చేయడము, బాగా డెవలప్మెంట్ విషయం వాస్తవం. నిజంగా చెప్పాలంటే భారతదేశానికి ఫస్ట్ టైం మోడీ గారు మనకి బిల్ గేట్స్ గారు ఇక్కడికి వచ్చారంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి హస్తం 50-60% ఉంది. అది అనౌన్స్ చేశారు. ముందు ఆయన చంద్రబాబు నాయుడు ఇన్విటేషన్ని తీసుకున్న తర్వాతనే భారతదేశానికి వచ్చారు. అక్కడ పార్లమెంట్ అది రాష్ట్రపతి భవన్లో మాట్లాడుతూ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించాలని చెప్పారు. ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది, దానివల్ల అభివృద్ధి జరిగింది. అట్ ద సేమ్ టైం అగైన్ ఈ విజిట్ టు బిల్ గేట్స్ గారు మళ్ళీ అక్కడ విజిట్ చేస్తున్నారంటే ఆంధ్రాని, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. సో అలా మనకి ఒక స్థానాన్ని పట్టుకొని ముందు ఒక వృక్షం యొక్క పునాది గట్టిగా ఉండాలిగా, వేళ్ళు గట్టిగా ఉండాలిగా, ఆ వేళ్ళు గట్టిగా ఉండడానికి ఒక స్థానం కావాలి. దాన్ని అక్కడో చెట్టు పెడదాం సన్నది, ఇక్కడో చెట్టు పెడదాం సన్నది అంటే 3 స్థానాలు చెట్లు పెట్టేసి ఆ చెట్టు నీది ఈ చెట్టు నీది అని 3 పట్టణాలు 3 కేంద్రాలుగా ఉండదు, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. ఉన్నటువంటి స్థానం బలంగా ఉంటుంది కాబట్టి దాని చుట్టూనటువంటి వాతావరణంతో కూడా ఒక 5-6 జిల్లాలు వృద్ధి పొందుకుంటూ వాటి ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పొందడానికి, అభివృద్ధి ఫలాలు అందడానికి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి అమరావతి అనే పేరు అద్భుతమైనటువంటి పేరు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అది ఒక నిర్మాణ వైభవం మనం చూడగలుగుతాం. అందరూ అప్పట్లో అనుకున్నారు హైదరాబాద్ ఏంటో, అక్కడ ఊరు బయట పోయి ఏదో కట్టాడు, హైటెక్ సిటీ కట్టాడు, అది ఓడి చూస్తాడు, అన్ని ఖాళీగా ఉన్నాయి. 2 నెలల తర్వాత అందరూ మెసేజ్ పెట్టారు, పేపర్లో ఉంది ఆ న్యూస్, ఖాళీగా పడి ఉన్నాయి నిరర్ధకమైనటువంటి ఆస్తులు అని చెప్పేసి తర్వాత పెట్టినా ఇప్పుడు అది హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్. సో కాబట్టి దాని గురించి మనం మళ్ళీ దాన్ని అగైన్ 10 years తర్వాత మనం కూడా మాట్లాడుకోగలుచుకుంటే
నాకు తెల్లగడ్డ ఫుల్గా వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడుతున్నా, మీ పిల్లలు వచ్చినా అప్పుడు మాట్లాడుకుందాం సార్, మనం అనుకున్నది కరెక్ట్ సార్ అని చెప్పేసి ఈ అమరావతి నగరం గురించి మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మావిగన్ అంటున్నారు, మరి ఇది మంచి ఐడియానే అంటారా? అదే మామిడి పళ్ళు, అదే మావిగన్ చెప్పుకోవడానికి, అది మామిడి పళ్ళ మావిగన్ చెప్పుకోవడానికి ఇలాంటివి అంటే మరి అతనికి ఇచ్చేటువంటి సలహా ఎవరిస్తున్నారో తెలియదు. ప్రతి చోట కూడా కొన్ని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం, సరైనటువంటి దృక్పథం లేకపోవడం, ఒక కామన్ పీపుల్కి ఉన్నటువంటి ఐడియా కూడా లేకుండా అతను మాట్లాడు అంటే కోర్స్ అతనికి ఐడియా ఉండవచ్చు, అతను రాసి ఇచ్చే వాళ్ళ మరి ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఎలా ఇస్తారు తెలియట్లేదు నాకు ఆ విషయంలో. కోస్తా తీరంలో ఇంత 150 కిలోమీటర్లు ఉంటే మా మచిలీపట్నం వరకు మళ్ళీ 3 రాష్ట్రాలు ఎందుకు, మరి ఇదే నీ భావం ఉన్నప్పుడు అదే అప్పుడు చేసి సరిపోయేదిగా. నువ్వు ఇప్పుడు చెప్తున్నటువంటి మా విగన్ అదైతే అనుకుంటున్నావో ఆ మా విగన్ అనేది నువ్వు ఉన్నప్పుడే స్టార్ట్ చేసి ఉంటే ఇంత రాద్దాంగా కూడా నీకు అవుట్ ఆఫ్ 170 వచ్చేవిగా, 170 అవుట్ ఆఫ్ 170 నీకు వచ్చేవి, వై నాట్ అన్నో అది వచ్చేవి కదా ఖచ్చితంగా. బట్ నేను వ్యతిరేకం చెప్పట్లా, నీకు సరైనటువంటి దృక్పథం లేకపోవడం, కేంద్రంతో ఉన్నటువంటి అనుసంధానాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం. ఇప్పుడు మనం ఒక విషయం ఆడుకుందాం, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి గారితో కానీ అమిత్ షా గారితో కానీ వాళ్ళందరితో కూడా స్పష్టంగా మాట్లాడతాడు. నా రాష్ట్రం కోసం ఏదైనా చేస్తా అంటాడు. దట్ ఈస్ ఒక విజనబిలిటీ. ఆ విజన్ అనేది చంద్రబాబు నాయుడు అలాగే ఉంది. సో పార్టీ ఏదో నాకు అనవసరం, ప్రధానమంత్రి ఆయన అడగాలి, నా రాష్ట్రానికి అవసరం అంటే నిధులు కానీ డబ్బు కానీ వనరులు కానీ నేను తీసుకుంటా అని చెప్పాడు. రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడతాడు. నాకు దాని విషయంలో నాకు ఇబ్బంది లేదు, పార్టీకి సిద్ధాంతం వేరు. కానీ నేను ప్రధానమంత్రికి వెళ్ళడం అనేది నేను ముఖ్యమంత్రిగా నాకు రైట్ ఉంది, వెళ్ళి నేను సాధించుకోవాలి అనేటువంటి భావన ఉంది. అది చంద్రశేఖరరావు గారికి లేకపోవడం, కంటు పెట్టుకోవడం వల్ల ప్రమాదం. ఇప్పుడు ఆయనతో అనుసంధానం అవ్వడం వల్ల దేశ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. ఆయన పిలిచి చెప్తాడు, నీకు ఏం కావాలి తీసుకో, నాకు అభ్యంతరం లేదంటాడు. అలా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అతనితో అనుసంధానం బాగా పెట్టుకొని తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అమరావతి మంచి, ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు ఉందమ్మా, ఇందులో సందేహం లేదు. జస్ట్ ఒక 3 ఏళ్ళు అంటే ఇంకొక ఎలక్షన్ తర్వాత అంటే స్థిరమైన పార్టీ 2-3 ఏళ్ళు ఉండాలి. 2-3 పర్యాలు ఒకే పార్టీ ఉంటే దానికి ప్రయోజనం బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారి మార్చేస్తాను ఎలక్షన్లు అంటే మాత్రం ప్రజలు కనుక అలా మార్చేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టు ఉంటుంది. అంటే వీడి పనులు అనొచ్చదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 40 వేల కోట్ల ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని 5 ఏళ్ళు ఆపేశాం. అడవులు పెరిగిపోయినాయి, అక్కడ అడవులు పెరిగిపోయినాయి. ఇంకా అలాంటి అడవుల్ని నరకడానికే మీరు నమ్మరు 20 lakhs ఖర్చు అయింది. చదును చేయడానికి 1,40,00,000 అయింది. ఇది చదును చేయడానికి, ఆ చదును చేసి రహదారి చేసుకుంటూ వెళ్ళడానికి 1,40,00,000 అయింది. ఆ 1,40,00,000 పెడితే మనకి ఎన్ని వందలు వచ్చేవి, ఎంతమంది గ్యాస్ సిలిండర్లు వచ్చేవి, ఎంతమందికి బీద వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళం ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా సరే చూడడానికి 1,40,00,000 అయినా అక్కడ చేసే సమయం వృధా, ఇదంతా వృధా అయిపోయి పటిష్టత కోల్పోయింది, నిర్మాణాల యొక్క ప్రతి కోల్పోయింది. ఇప్పుడు నువ్వు కట్టినటువంటి సింహాచలం కొండ మీద కట్టినటువంటి ఇల్లు గురించి ఎవరికి రెంట్ ఇవ్వాలని అందరిని పిలుస్తున్నారు వాళ్ళు. బాబా ఏదైనా వాడుకుంటారు దీన్ని మీరు పుణ్యం అని చెప్పేసి పిలవాల్సి వస్తుంది. 3 కంపెనీలు ముందుకు వచ్చాయి, ఇంకా 2 కంపెనీలు వస్తే కానీ కాంపిటీషన్ పెట్టి టెండర్ ఇచ్చి ఆ పరిపాలన విభాగాన్ని ఎవరో రెంట్కి తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు ఒక సంస్థ వాళ్ళు ఎవరైనా తీసుకొని దాన్ని వాడుకోవాలి, రెంట్ వస్తుంది గవర్నమెంట్ కానీ. లేదంటే 500 కోట్ల 350 కోట్ల ఇల్లు అట్లాగే ఉండిపోతుంది. సింహాచలం కొండ మీద ఏం చేస్తారు దాన్ని? అంటే వృధా ప్రైస్, ఇప్పటికే వృధా ప్రైస్ అయిపోయింది. నువ్వు కట్టే 3 ఏళ్ళు ఖాళీ కనబడుతున్నాయి, పౌలు కనబడుతున్నాయి. ఏం చేద్దంటే ఒక విజయం అనేది తప్పకుండా, అంటే ఇతనికి లేదని కాదు, ఇతని కింద ఉన్నటువంటి సహచర మంత్రులు నిరక్షరాస్యులు అవ్వడం, లేదా దాని మీద సరైనటువంటి దృక్పథం లేకపోవడం, లేదా ఇతను మొండెద్దు పోకడగా ఒంటెద్దు పోకడు అంటారు, అలా పోవడం వల్ల అలా అయిందేమో తప్ప పరిపాలన దక్షత కాదు. వైఎస్ఆర్ లాంటి కుమారుడికి దక్షత ఉండకుండా ఉండదు, దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం నా భావన. అయితే ముందు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు, మరి ఇది ఎంతవరకు? అదేంటే తనకి విజయం లేకపోవడం, తనకి ముందు చూపు లేకపోవడం బట్టే ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు. సో ఇంకో విషయం, 3 రాజధానులు అంటున్నావు, మీ ముగ్గురు ముందు సవ్యంగా ఉండండి, తల్లి చెల్లి తను ముగ్గురు సవ్యంగా ఉండండి. 3 రాజధాని సంగతి దేవుడారు కానీ, మావిగన్ కూడా 3 రాజధాని తర్వాత విషయం కానీ. మావిగన్ ఉంటే అదే మచిలీపట్నం, విజయవాడ, మాచాల సంథింగ్ చెప్తున్నావు కదా, అది గుంటూరు అని చెప్తున్నావు కదా, ఈ 3 జిల్లాలు కలుపుతా అంటున్నావు. ముందు మీ కుటుంబంలో ముగ్గురు కలిసి ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ప్రజలకు ఇవ్వండి. అదేంటనా మీరు బాగా గమనించలేదు, ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది. కేటీఆర్, కవిత, చంద్రశేఖరరావు 3 కుటుంబాలుగా ముగ్గురు ప్రభావం ఎక్కువగా అయిపోయి దానివల్ల ఇబ్బంది అవుతుంది. కుటుంబం బలంగా ఉంటే అన్ని బలంగా ఉంటాయి, కుటుంబం విచ్ఛిన్నం అయితే అన్ని విచ్ఛిన్నం అవుతాయి. సో కాబట్టి మీరు ముగ్గురు సరిగా ఉండండి. నీ చెల్లిని నువ్వు ఆప్యాయతగా పలకరించు, నీ చెల్లి ఆస్తి నీకు ఇవ్వు, నీ తల్లి ఆస్తి నీకు ఇవ్వు, ముగ్గురు కలిసి ఉండండి. డబ్బు కోసమే బంధాలా? వైఎస్ఆర్ జీవించుంటే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుంది ఇప్పుడు ఆలోచించండి. ఎందుకంటే ఐ లవ్ వైఎస్ఆర్, నాకు ఆయన చాలా ఒక మంచి, నాకు ఒక విజన్ ఉన్న వ్యక్తి అతను కూడా, ఒక టెంపర్మెంట్, ఒక దక్షత ఉన్న వ్యక్తి అతను. సో కొన్ని విషయాలు నెగిటివ్ ఉన్నా, బట్ ఐ లైక్ వైఎస్ఆర్. ఓకే, అయితే ఇఫ్ ఇన్ కేస్ 2029లో జగన్ వస్తే మావిగన్ని రాజధానిగా చేసే అవకాశం ఉందంటారా? అంటే మనం మాట్లాడుకున్నటువంటి పాడ్కాస్టింగ్లో
వచ్చే ఎలక్షన్ మాట్లాడుతున్నాం మనం. నాకు తెలిసి నెక్స్ట్ టైంలో కూడా జగన్ మీకు సీఎంగా అయ్యే అవకాశాలు కష్టం. అతని జాతకం జన్మ జాతకం కూడా అంతగా బలం లేదు. ఇద్దరికి పోయినసారి నేను అతని జాతకాన్ని పరిశీలించినప్పుడు చెప్పాను ఆ విషయంలో. అతనికి అవకాశం ప్రస్తుతానికి అయితే లేదు. 2020లో అతను వచ్చే అవకాశం కష్టం. అది కష్టం అనేది 100% చెప్పవచ్చు, నో డౌట్. సో అక్కడ కొంతమంది మరి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటారంటే నెక్స్ట్ టైం సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండరు. ఓకే, బాబు గారు కూడా నెక్స్ట్ టైం ఉండే అవకాశం లేదు, ఇంపాసిబుల్. అంటే వయసు రీత్యా కావచ్చు, తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బట్టి కావచ్చు, బట్ పరోక్షంగా రాజ్యసభలో ఉంటూ లేదా తను ఒక మంచి సలహాలు ఇవ్వడం వరకు ముఖ్య సలహాదారుడిగా ఉండే అవకాశం తప్ప అక్కడ ఉంటుంది. మరి ఎవరుంటారని మళ్ళీ మీరు అడిగే ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇద్దరే ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ అయిపోయి ఇద్దరే ఉన్నారు, ఎవరుంటారు, లోకేషా లేదంటే పవన్ కళ్యాణ్. అంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు పవన్ కళ్యాణ్కి ఉంటాయి. ఇప్పుడు ఆయన నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు అంటే లోకేష్కి ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉన్నాయి. అందరూ కూడా ఒక 5 ఏళ్ల క్రితం లోకేష్ని పప్పు, ఆంధ్ర పప్పు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు అదే ఒక యూనివర్సిటీలో అతను మాట్లాడినటువంటి ఒక డిగ్నిఫైడ్ ఇన్ఫర్మేషన్, క్లియర్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి అబౌట్ ఈ ఒక విజన్ ఇచ్చిన వ్యక్తి గురించి ఎలా ఉంటుంది. సో కాబట్టి లోకేష్ నాట్ పప్పు, లోకేష్ ఇస్ ఏ 100% క్యాలిబర్ పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాను. ఆయన మాట్లాడే విధానం కూడా అంత మెచ్యూరిటీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్. అదే అంటా నేను, రాజకీయంలో ఎదుగుతున్న కొద్ది ఒక మంచి వస్తుంది. బట్ రాజకీయంలో ఒక రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్ కొద్దిగా మెచ్యూరిటీ ఎక్కువ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఉన్నాడు. ఆవేశంతో పని ఎప్పుడు కాదు, ఆవేశంతో పని అవకాశం కష్టం. ఆవేశంతో నీకు జనాలు వస్తారు తప్ప నీకు ఓట్లే అవకాశం లేదు. ఆ విషయం నీకు ఆల్రెడీ నీకు దానికి ఎక్స్పీరియన్స్ అయినావు. ఒక 0 సీట్తో మళ్ళీ నువ్వు డైరెక్ట్ సరే హీరోగా మళ్ళీ 21 సీట్స్ గెలుచుకున్నావు, 20 సీట్స్ గెలుచుకున్నావు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అదే అంట, ఆ విజన్ కంటిన్యూటీ ఉండాలి. ఈ రాష్ట్రాల కోసం, ఈ జిల్లాల కోసం ఏం చేస్తున్నావు అని ఇప్పటి నుంచి ఒక విజన్గా ఉంటే నెక్స్ట్ మనకి సీఎంగా మనం పవన్ కళ్యాణ్ చూడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అయితే కూటమి ప్రభుత్వం ఉంటుంది, 100% కూటమి ప్రభుత్వం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వేరు, ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వేరు. సో లోకేష్ అనే పేరు చూసుకుంటే అది భరణి నక్షత్రంగా చూస్తాం మేము. పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఉత్తరా నక్షత్రంగా చూస్తాం మేము. సో ఇలా అంటే నామ నక్షత్ర పదం చూసినా ఆ టైంలో ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్కి కొద్దిగా 89% మెచ్యూరిటీ, విజన్ అంతా ఇక్కడ బాగా ఉండడం. ఇంటర్నేషనల్గా తన లోపల తను అన్ని పనులు చేసుకుంటున్నాడు. ప్రజలతో లేకపోయినా అందరూ అంటారు, కొన్ని చూస్తుంటాను నేను కూడా ఇది రీల్స్లలో, మీ ఊరికి పవన్ కళ్యాణ్ వచ్చాడా, మా గుంటూరు మీ యొక్క దాంట్లోకి వచ్చారా, మీ పనులు చేశా అంటే మాకు ఎమ్మెల్యేతో మాకేం పని, మా పనులు అవుతున్నాయి కదా అంటారు. అలాంటి చాటంగా ఉండి నేను పనులు చేస్తున్నాడా అంటే వాళ్ళకి ప్రజలకు కావాల్సిన పనులు చేస్తున్నాడు అది లేదు. కానీ ఇవాళ రేపు అడ్వర్టైజ్మెంట్ కూడా కావాలి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రాకపోతే కష్టం. సో నువ్వంటూ కనపడితేనే అవుతుంది, ప్రజల్లోకి మమేకమై వెళ్లాల్సిందే. కాబట్టి తప్పకుండా వెళ్ళి మనం ప్రజలతో మమేకమైతే పవన్ కళ్యాణ్ కొద్దిగా మెరుగైనటువంటి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశాలు ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు. కానీ విజయం కనబడాలి, ఆవేశంతో పనులవు. దానికి చంద్రబాబు నాయుడు గారికి దార్శనికత, వైఎస్ఆర్ లాంటి పటిష్టత, లోకేష్ లాంటి మెచ్యూరిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అంటే జగన్కు ఉన్నటువంటి అతను కొన్ని మంచి క్యాలిబర్స్ ఉన్నాయి. అంటే నిలబడతాడు, అంటే ఏ కష్టం నిలబడగలిగే ఒక అలలాంటి వాడు, నిలబడిగేటువంటి అలలాంటి వాడు. కాబట్టి అది కింద పడినా మళ్ళీ లేవగలిగేటువంటి శక్తి జగన్కు ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడే మన ప్రయోజనం ఉంటుంది. ఒక్కొక్కలో క్వాలిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్లో 2 క్వాలిటీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఎక్కడైనా ఉండగలుగుతాడు పవన్ కళ్యాణ్. పీఠమే ఉండగలుగుతాడు, పీఠం అంటే ఆసనం, పీఠ అంటే కింద నేల మీద, రెండిట్లో ఉండగలుగుతారు. కాబట్టి అతనికి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, అయితే కూటమి ప్రభుత్వం చేసిన అమరావతి చట్టబద్ధతను మార్చే అవకాశం ఉందంట. అది హైలీ ఇంపార్టెంట్. అది చాలా మందికి తెలియదు ఆ విషయం. 374 ఆర్టికల్ ఉంది, ఇది కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి. అలాంటివి తీసేయడానికి చట్టబద్ధ అయిపోయిన తర్వాత అది తీసేయడానికి లేదు. చాలా మందికి ఆ విషయం తెలియదు. చట్టం ఒకసారి రూపకథలు పని అయిన తర్వాత, అది జీవో పాస్ అయిన తర్వాత దాన్ని మార్చడానికి అవకాశాలు ఇంపాసిబుల్. అంత మెచారిటీతో చేయడానికి అవకాశాలు ఉండవు. అది కోర్టు వరకు వెళ్ళినప్పుడు కోర్టు దాన్ని ఇతిమిద్దంగా తోసిపుచ్చేస్తుంది. అది ఎందుకంటే నిర్మాణ మండలిలోనే అది చట్టబద్ధ పొందిస్తుంది. అది దాన్ని కొన్నింటిని మార్చడానికి అవకాశం లేదు. రాజ్యాంగం మార్చాల్సి వస్తప్పుడు రాజ్యాంగాన్ని మార్చి దీన్ని మార్చడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అది ఒకసారి చట్టబద్ధ అయిన తర్వాత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అయితే దాన్ని మార్చడానికి అవకాశం ఇంపాసిబుల్. ఓకే, అయితే వైసీపీ నేతల భార్యలపై ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? అసలు శ్రీన్ అన్నవాడు అసలు మనిషి ఎందుకు అవుతాడు? శ్రీన్ అన్నవాడు మనిషే కాదు. అది నారా భువనేశ్వర్ మీద అన్నటువంటి వ్యక్తులను అప్పుడు అయితే చెప్పాను నేను. ఇప్పుడు రాధాకృష్ణ అయితే ఏంటి, నువ్వు సాక్షి అయితే ఏంటి, నువ్వు సుమన్ టీవీ అయితే ఏంటి, ఏ టీవీ అయితే ఏంటి, నువ్వు ఈనాడు రామోజీరావు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, నువ్వు ఒక స్త్రీని తప్పుగా మాట్లాడితే నువ్వు మనిషివే కాదంటా నేను. నువ్వు మనిషి కంటే హీనమైన వ్యక్తివి అని చెప్తాను నేను. కాబట్టి ఒక నిబద్ధత ఉండాలి. ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లే. ఇప్పుడు ఎదురుగా ఆడపని చెప్పేసి ఇప్పుడు ఒక వైశ్య విధంగా ఆడపిల్లని కూడా నీ ఇష్టం రేప్ చేయడానికి లేదు. వైశ్యలో ఉన్నటువంటి వేశ్యను కూడా నువ్వు రేప్ చేయడానికి లేదు. సో నువ్వు డబ్బులు ఇస్తున్నావు అనుభవించడానికి వరకే ఆమె పనిచేసి తప్ప తను రేప్ చేయడానికి కాదు. మరి ఆ విషయం కామన్ సెన్స్ లేదా? పేపర్లో నువ్వు ఉన్నటువంటి 30 ఏళ్ళ అనుభవంతో ఉన్న వ్యక్తి నువ్వు అలా మాట్లాడడం అనేది ఎంత సమంజసం అవుతుంది? అది కాబట్టి హీనమైనటువంటి పదాలు వాడుతున్నావు. కాబట్టి
తప్పకుండా నీకు సమస్య. ఎందుకంటే ఇంకోటి ఆయన దగ్గర ఓవర్ థింక్ అవతల వాళ్ళకంటే నేను గొప్ప ఉన్నటువంటి భావన కనపడుతూ ఉంటుంది. నాకు ప్రత్యక్షంగా రాధాకృష్ణతో నాకు పరిచయాలు లేవు, కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని చూస్తుంటాను. మన బాలుగారితో ఇచ్చిన ఇంటర్వ్యూ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ కానీ, ప్రతి ఒక్కరితో ఇచ్చిన ఇంటర్వ్యూ నేను అన్నింటినీ చూస్తాను. ఆయన అడిగే ప్రశ్నలు కానివ్వండి, పౌల్ గారిని అడిగినటువంటి ప్రశ్నలు కానీ. సో అంటే ఒక్కొక్కరిని ఏ విధంగా ప్రశ్నిస్తుంటాడు, ఇలా మాట్లాడుతున్న విషయం ఏ ఒక్క వ్యక్తిని కూడా రెస్పెక్ట్గా ఇచ్చినట్టుగా ఏమి కనపడదు. అంటే ఫుల్ రెస్పెక్ట్ మాట్లాడు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించి అడుగుతున్నట్టుగా ప్రాక్టీస్ చేస్తా తప్ప అలా ఏమి ఉండదు. కాబట్టి నేను ఆయన మీద ఆడవాళ్ళు ఉన్నారంటే మాత్రం ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది నాకు. అది హీనమైన చర్య. అతన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఆయన ఆగారో తెలియదు నాకు. అంటే కొట్టమంటారా అనేది కాదు, అతని వ్యక్తి అటువంటి వ్యక్తిని బహిష్కరించాలి. అంటే మనకి యూనిటీగా ఉండి బహిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆడపిల్ల మీద ఏ ఆడపిల్ల అయినా సరే, నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు అమ్మ ఉంది, మరి ఇవి తెలుసుకొని మాట్లాడితే సరిపోతుంది. ఎవరైనా సరే చెప్తాం కదా, వేశ్య దగ్గర కూడా తప్పుగా మాట్లాడదు. వేశ్యని వెళ్ళి మనం తప్పుగా లకారంతో మాట్లాడద్దు. ఇది సంస్కారం. అది మరి చట్టం చెప్పింది. దానికంటే ముందు సంస్కారం చెప్పింది. వేశ్యని లకారంతో మాట్లాడద్దు మనం. ఆ లకారం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి అలా మాట్లాడకూడదు. కాబట్టి అటువంటి అధికారం మనకి లేదు, అర్హత కూడా లేదు మనకి. కాబట్టి అది కనీసం శరీరం అమ్ముకుంటుంది. కనీసం అటువంటి శరీరాన్ని అనుభవించడానికి వెళ్ళావు నువ్వు. కానీ నీకంటే హీనమైన వాడు ఉంటాడు అక్కడ. కాబట్టి ఎవరిని కూడా తులనాడేటువంటి అవకాశం. ఆడపిల్లని అన్నవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టగతులు ఉండవు. తొందరలోనే దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఓకే. అయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి 2 లక్షల కోట్లు ఎలా తెస్తారు? అంటే అప్పట్లో హైదరాబాద్ని అభివృద్ధికి ఎట్లా వచ్చాయంటే అప్పట్లో 70,000 కోట్లు అడిగారు. అప్పుడు 70,000 కోట్లు. అది ఎట్లా అభివృద్ధి చెందారంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలు వస్తాయమ్మా, మైక్రో కంపెనీస్ వచ్చేసాయి, చిప్స్ తయారు చేస్తుంది. ఏదైనా వ్యాపారమే. చంద్రబాబు జేబులోంచి ఇస్తాడా? ఇప్పుడు జగన్ అని తీసుకుంటారు, జేబులోంచి ఇస్తాడా? లేదా మోడీ గారిని జేబులోంచి ఇస్తాడా? రేవంత్ రెడ్డి జేబులోంచి ఇస్తాడా? లేదంటే పవన్ కళ్యాణ్ ఇస్తాడు జేబులోంచి? ఇవ్వడు. ఆ డబ్బంతా ప్రజలది. మా డబ్బును ఖర్చు పెట్టడానికి అందుకే అంటాను, నువ్వు సేవకులు మీరు. యు ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్. మీరు అక్కడ చెప్పేది, నేను నా మాతృభూమి ప్రమాణం చేసి నేను సేవ చేస్తానని మాటిస్తాను చెప్తావు తప్ప నేను వీళ్ళ మీద అధికారం చేసిన మాట ఇలా నాకు. నువ్వు యు ఆర్ ద నాట్ రూలర్, యు ఆర్ ద సర్వెంట్ ఫర్ ద పీపుల్. కాబట్టి నీ డబ్బు కాదు కాబట్టి వాళ్ళకి ఇస్తారమ్మా. కనీసం చదువుకున్నాడు. మన ఈ విషయం చెప్పి మర్చిపోతున్నాం. మనం ఏదో చదువుకోలేని వాళ్ళకి అడిగిన ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఆయన సుందరపులు ఏం తేరు అక్కడ చెప్పే కదా, వ్యాపారాత్మక ధోరణితో అనేక రకమైనటువంటి రుణాల ద్వారా ప్రపంచం నుంచి కానీ ఇతరత్రాల నుంచి కానీ పెట్టుబడులు స్వీకరిస్తారు. మా దేశం, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మాకు దీనిలో పెట్టుబడి పెట్టండి, ఇది బాగుంది చెప్పడం వల్లే డెవలప్ అవుతుంది. అక్కడ సంస్థలు రావడమే. ఎవరు చేసినా అంతే. నువ్వు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేసినా, యోగి ఆదిత్యనాథ్ చేసినా, అస్సాంలో బిశ్వనాథ్ శర్మ చేసినా, ఎవరు చేసినా ఇదే పని. కాబట్టి ఇంకొకరు మమతా బెనర్జీ వచ్చేసి సొంత జేబులో డబ్బులు ఏం పెట్టలేదు, చేసేయలేదు. ఇంకా ఉన్న అప్పులు పెంచకపోతారు. తలసరి మనుషుల మీద అప్పు మనకు చాలా ఉంది తెలుసా మీకు ఆ విషయం. ఒక్కొక్క మనిషికి ఆంధ్రప్రదేశ్లో 1,27,000 రూపాయల మనిషి మీద అప్పు ఉంది. తెలంగాణలో 97,000 అప్పు ఉంది మనిషి మీద, పుట్టిన పిల్లలతో సహా. ఈ విషయం చాలా చెప్తే ఊరుకుంటారా? కాబట్టి ఆలోచన లేని మాటలు కాదు ఇవంతా కూడా. మన వ్యాపారాత్మక ధోరణితో పక్కవాడి నుంచి 10 రూపాయలు అప్పు తెచ్చి 2 రూపాయల వడ్డీకి, మనం 10 రూపాయల వడ్డీ తీసుకొచ్చి 14 రూపాయల వడ్డీకి ఇస్తాం. ఆ 14 వచ్చే 4 రూపాయల వడ్డీని 2 రూపాయలు ప్రజాక్షేమానికి ఉపయోగిస్తూ 2 రూపాయలు ఉత్పాదకతని పెంచడానికి ఉపయోగిస్తాం. సింపుల్ లాజిక్ మీకు. అంటే సామాన్యుడికి అర్థం కావడానికి 10 రూపాయల వడ్డీ తీసుకొస్తాం మనం, కానీ 14 రూపాయల వడ్డీకి ఇస్తాం. ఈ 14 రూపాయల వడ్డీ కనపడదు ఎవరికి, అందరికీ షేర్ చేస్తాం మనం. ఆ 4 రూపాయల వడ్డీ ఇచ్చిన దాన్ని 2% ప్రజలకి వినియోగిస్తాం మనం, 2% పునరుత్పాదక కేంద్రాలని ప్రాజెక్టులకి వినియోగిస్తాం. అది తెలివైనటువంటి రాజకీయ నాయకుల లక్షణం. జీడిపి అంటే అందరికి అర్థం కాదు. అసలు జీడిపి అంటే ఎవరికి అర్థం కాదు. జీడిపి అంటే వస్తు వినిమయ పద్ధతిని, వస్తువుల్ని మనం ప్రోత్సహించి ఉత్పాదకత పెంచడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గించుకుంటూ మన ఆర్థికమైన భారాన్ని తగ్గించుకోవాలి. ఆర్థిక భారాన్ని అందరికి షేర్ చేయాలి మనం, లాభాన్ని కూడా షేర్ చేయాలి. ఆ లాభాన్ని షేర్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ నీళ్ళ ట్యాంక్ వచ్చింది, నువ్వు ఇంతలా పైప్ వేసుకొని మోటార్ పెట్టుకుంటే నీకు నీళ్ళు వస్తాయి, మిగతా వాళ్ళ పరిస్థితి. అంటే ఆ నీళ్ళని ఒక ట్యాంక్లో పోసి నల్లాలు పెట్టి అందరూ వాడుకోండి అని చెప్పడం. ఇది జీడిపికి ఉన్నటువంటి సింపుల్ లక్షణం. జీడిపి అనేది ఈజీగా తెప్పడానికి అవకాశం ఉంటుంది. అది విషయం. ఇంకా అయితే ఇప్పుడు అమరావతి రైతులకి కూటమి ప్రభుత్వం వచ్చాక న్యాయం జరిగిందంటారా? న్యాయం జరగడం అంటే ఏ విషయంలో? అప్పుడే న్యాయం జరిగింది వారికి. అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు మనం. అక్కడ సింగిల్గా ఉంటే ఎందుకు ఎలా జరిగిందంటే, ఆయన చెప్పాడు కమర్షియల్గా మీకు ఇంత స్థలం ఇస్తాను, దీనికి కానీ మీకు ఈ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాను చెప్పాడు. అదే దాన్ని నిలబడ్డాడు కదా. అప్పుడు వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఇస్తూ ఉంటున్నాడు. కొత్తగా ఏమి ఇవ్వట్లేడు ఆయన. ఏదైతే అప్పుడు తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకున్నాడో అదే విషయాన్ని ఇప్పుడు ఇస్తా అంటాడు. 1000 గదాల కమర్షియల్ స్పేస్ అంటే నాటి జోక్ కదమ్మా. వాళ్ళు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు అంటారు ఉచితంగా ఏమీ వాళ్ళు పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి. అంటే అప్పుడు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఆ టైంలో అడగానే ఇవ్వడం అనేది 30,000 ఎకరాలు అనేది 50,000 ఎకరాలు అనేది ఈజీగా మాట కాదు. దాన్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళు కమర్షియల్గా స్పేస్ ఇవ్వడం అనేది వీళ్ళకి బాగా అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది, అందులో డౌట్ అక్కర్లేదు.
తప్పకుండా న్యాయం జరిగినట్టే, ప్రజలకి ఇక్కడ ఆస్తులు ఇచ్చిన అందరికీ న్యాయం జరిగినట్టే. అయితే గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? చాలా మంచి, అసలు నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకులు అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు. జ్యోతి అందరూ అంటారు, మిమ్మల్ని అంటారు, నువ్వు ఎవరిని అడుగుతున్నావు అసలు, ఆ బాబునోడికి ఏం తెలుసు అనుకుంటున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, బట్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ కెన్ స్పీక్ ద ప్రొడకాస్టింగ్ మాట్లాడతాను, పాడ్కాస్టింగ్ మాట్లాడతాను, పొలిటికల్ మాట్లాడతాను, ఎకనామికల్గా మాట్లాడతాను. దానికి ఎటువంటి ఇబ్బంది, బికాస్ ఆఫ్ నేను చదువుకుంటే పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నది, యూనివర్సిటీ ఆఫ్ అంబేద్కర్ యూనివర్సిటీ చదువుకున్నాను. అండ్ ఎంఏ సాంస్క్రిట్ నేను తెలుగు యూనివర్సిటీ, ఎంఏ పొలిటికల్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఆస్ట్రాలజీ వచ్చేసి నేను యూనివర్సిటీ, అండ్ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి రైట్ నౌ, అండ్ ఐఎమ్ ఎంఎస్ సైకాలజీ ఫ్రమ్ పాండిచేరి యూనివర్సిటీ నేను చదువుకుంది. సో ఇవన్నీ ఎందుకు చదువుకున్నానంటే ఐ డోంట్ వాంట్ ఎనీ సర్టిఫికేట్స్, బట్ ఐ వాంట్ టు టేక్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద ఒక నమ్మకంతో వెళ్ళాలన్నటువంటి భావంతో వెళ్తుంటాను. అట్ ద సేమ్ టైం నేను కరెంట్ అఫైర్స్ బాగా చూస్తాను, నేను కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాను, చూస్తుంటాను. ఐక్యరాజ్య సమితి ఏంటి, ఎలా అప్పులు ఇస్తున్నారు, ఏ దేశం ఎలా ఉంది, ఇప్పుడు బహ్రెయిన్ ఎలా ఉంటుంది పరిస్థితి, ఇజ్రాయెల్కి వచ్చే పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా, ఇవన్నీ మళ్ళీ వాళ్ళు బతికి బయట కట్టాలంటే నమ్మరు, ఇట్ విల్ టేక్ 15 years. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, బహ్రెయిన్ కానీ, యుఏఈలు కానీ, ఇతర దేశాలు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వాళ్ళు 15 సంవత్సరాలు ఎన్నికి వెళ్ళిపోతారు, ఒక అమెరికా తప్ప. అంటే వాడిని ల్యాండ్ మీదకి వచ్చేప్పుడు పాపం కొట్టలే కదా, కానీ వాడు అక్కడ ఉండి కొట్టించాడు అనే విషయంలో మాట్లాడుకుంటే ఎక్కువ దెబ్బతిన్నది ఇరాన్ మళ్ళీ పైకి రావాలంటే ఇట్ విల్ టేక్ 15 years. యుఏఈ వెనక్కి రావాలంటే జాగ్రత్తగా మళ్ళీ అది పొదుపు చేసుకోవాలంటే 4 years పడుతుంది. యుఏఈకి, షార్జాకి, అక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్కి, పశ్చిమాసియా దేశాలు పడుతుంది. ఎలా తెలుసుకున్నాను నేను అంటే చదువుకుంటున్నాను నేను, ఆర్థికంగా ఎలా ఎప్పుడు బాగుపడతారు వాళ్ళు. ఇల్లు కూలగొట్టడం 5 సెకండ్లు చేశారు, 4 బాంబులు వేసారు, కూలగొట్టేశారు. అది కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, మినిమం 3 years పడుతుంది, 2 years పడుతుంది. అది ఉత్పత్తి అయ్యేది ఎప్పుడు, ఆ డెవలప్ చేసుకునేది ఎప్పుడు, మళ్ళీ వాళ్ళు పునరుత్పాదన చేసేది ఎప్పుడు, మళ్ళీ గాడిన పడేది ఎప్పుడు, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఇట్ విల్ టేక్, అంటే సామాన్యంగా ఇప్పుడున్నటువంటి స్థితికి అంటే 15 years పడుతుంది. కాబట్టి ఎంత ఆర్థిక నష్టం వస్తుంది మనకి. యుద్ధం చేసావు సరే, ఎటువైపు అయినా మొత్తం మీద చూసుకుంటే బయట కనబడకుండా కనీసం తక్కువ మీకు నమ్ముతారు మినిమంలో మినిమం 3-4 వేల చచ్చిపోయారమ్మా, ఇది బయట ప్రపంచానికి. కానీ ఇన్సైడ్లో ఐ థింక్ 40,000 people ఆర్ డై. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే కనీసం బయటకి 20,000 చచ్చిపోయి ఉంటారు మినిమంలో మినిమం. ఇప్పటికి కొట్టుకుంటూనే ఉన్నారు. ఆ రష్యా ఉక్రెయిన్ రెండు బయటపడడానికి రష్యా కూడా ఇట్ విల్ టేక్ 10 years పడుతుంది, ఉక్రెయిన్కి 20 years పడుతుంది. ఇది పరిస్థితి. అంటే భౌగోళిక సామాజికమైనటువంటి యుద్ధం అనేది ప్రమాదాన్ని తీవ్రంగా కలిగిస్తుంది మనకి. దానివల్ల వచ్చినటువంటి ప్రమాదం కనుక మనం యూ హ్యావ్ టు బీ అవేర్. మనం యుద్ధానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇక్కడే సరే మిత్రత్వమే మనకు మంచి పని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ ప్రశ్న అడిగారు ఇప్పుడు నన్ను, సంక్షేమ పథకాలపై ఫోకస్ చేస్తున్నారా? ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు అంటే ఏమిటి, జరిగిన అవినీతిని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం టైం సరిపోతలేదు, దానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కావాలి. రెండవది, ప్రభుత్వానికి ఎంతమంది సహకరిస్తున్నారు, నీతిగా న్యాయంగా ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతమంది పాటుపడుతున్నారు. రాజకీయ నాయకులే పాటుపడాలా, ప్రభుత్వ ఉద్యోగులు పాటుపడకూడదా? అరే ఈ సమయంలో మనం స్ట్రైక్ చేయొద్దు, జాగ్రత్త, మనం కష్టపడే విషయంలో వాళ్ళు కష్టపడుతున్న వాడికి నువ్వు 10 రూపాయలు ఇవ్వాలి, ఆ కష్టాన్ని స్వీకరించాలి, దాంట్లో అప్రిషియేషన్ కూడా ఉండాలి. అంటే ఒక అనుబంధం ఇద్దరి మధ్యలో, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుబంధం అనేది ఉద్యోగస్తులందరూ ఉంటారు. దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం. ఇక్కడ వ్యవసాయదారుని బాగా చూసుకునే విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి అభివృద్ధి కోసమే పాటుపడే అవకాశం బలంగా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి ప్రామాణికతనే రాష్ట్ర ప్రభుత్వానికి అద్భుతంగా ఉంటుంది. దానివల్ల అభివృద్ధి పొందుకొని ఆ తర్వాత నిర్ణయాత్మకమైనటువంటి కొన్ని పరిశ్రమలు నెలకొల్పడం, నెక్స్ట్ జనరేషన్కి డెవలప్మెంట్ బాగా ఉంటుంది, ఉద్యోగ కల్పన బాగా ఉంటుంది.